నమస్తేనండి, నా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ చేపల పులుసు చేపలు లేకుండా చేస్తున్నాను. దాని తయారీ విధానం చూడండి. అల్లము, జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ 4 స్పూన్లు వేసుకోవాలి. బాండీలో 4 పచ్చిమిరకాయలు, 4 టమాటాలు వేసుకోవాలి. ఈ చేపల కూర ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కష్టపడే పని కూడా లేదు. అందరూ తినచ్చు, కుటుంబం అందరూ చక్కగా కూర్చొని తినచ్చు. నాన్ వెజ్ కూడా అసలు అవసరమే లేదు, చక్కగా తినచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మసాలా వేసుకొని ఆ మసాలా బాగా వేగనీయాలి. ఈ మసాలా 2 మినిట్స్ బాగా వేయించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆ పసుపు, ఉప్పు కూరలో కలిసేటట్టు బాగా వేయించుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు అరటికాయలు కట్ చేసుకోండి. 2 అరటికాయలు కట్ చేసుకోండి. నేను కట్ చేసేది 2 అరటికాయలు. మీకు కావాలంటే 2, 3 మీరు ఎక్కువ మంది ఉంటే ఇక ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకోండి. ఆ ముక్కలకి రంధ్రాలు పెట్టుకుంటే చేప ముక్కలా కనిపిస్తుంది మనకి. కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కోసిన ముక్కలు వేగిన మిశ్రమంలో వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు బాగా పిసుక్కొని ఆ రసం అంతా తీసుకొని బాగా పల్సగా చేసుకొని పోసుకోవాలి. కారం వేసుకొని బాగా కలవబెట్టుకోవాలి. చింతపండు పులుసు పోసి ముక్కల్లో బాగా మరగనివ్వాలి. తర్వాత ఆవాలు, మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలవబెట్టుకొని బాగా మరగబెట్టుకుంటే కానీ ఆ చేపల పులుసు బాగుంటుంది, బాగా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టి దించేసుకోవాలి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మరో వీడియోలో కలుద్దాం.